వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీ టెట్కి సంబంధించిన సోషల్ పేపర్ అనేది చూద్దామండి. పేపర్ 2A సోషల్ 11th రోజు షిఫ్ట్ 1 మన పేపర్ అనేది. ఈ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయండి. మనకి ఇనిషియల్ కీ అనేది రావడం అయితే జరిగింది. అబ్జెక్షన్ రేజ్ చేసే ఆప్షన్ కూడా మీకు రిలీజ్ అయింది. మీ క్యాండిడేట్ లాగిన్లో మీ యొక్క రెస్పాన్స్ షీట్ మీరు రాసినటువంటి పేపర్ ఉంటుంది. ఒకసారి లాగిన్ అయ్యి మీరు మీ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చూసుకోండి. ఒకసారి మనకి ఇనిషియల్ కీ కూడా విడుదల. ఇనిషియల్ కీ అనేది నేను ఇప్పుడు పెట్టేది ఇనిషియల్ కీ అండి. ఇందులో ఉన్నటువంటి మీరు క్వశ్చన్ ఐడిని మీరు అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే గిన మీరు ఇది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. కొన్ని షిఫ్ట్లలో మనకి తెలుగు క్వశ్చన్స్ కొన్ని రాంగ్ అయితే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు సోషల్ ఈ పేపర్లో ఏమైనా రాంగ్ ఉంటే గిన మీరు అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు. ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన క్వశ్చన్స్ కూడా మీకు చెప్తాను. మీకు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేస్తాను. క్వశ్చన్ ఐడిని కూడా పిన్ చేస్తాను. ఒక్కసారి మీరు అందరూ కూడా చెక్ చేయండి. ఈరోజు రేపు మనకి 27th వరకు అబ్జెక్షన్ రేజ్ చేసే ఆప్షన్ అనేది ఉంది. కాబట్టి మీరు అన్నీ చెక్ చేసుకొని నిదానంగా అన్ని ఐడీస్ అనేది మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ అన్ని ఐడీస్ అనేది ఒక దగ్గర రాసి పెట్టుకొని అన్నీ ఒకసారి మీరు అబ్జెక్షన్ రేజ్ చేసి సబ్మిట్ అనేది చేయాలి. కాబట్టి అన్ని క్వశ్చన్స్ అనేది ఒకసారి అయితే మీరు చూసి పెట్టుకోండి. మీ షిఫ్ట్లో రాసిన వాళ్ళు మీ షిఫ్ట్ ఈ షిఫ్ట్ రాసిన వాళ్ళు ఈ షిఫ్ట్కి సంబంధించిన అబ్జెక్షన్ మాత్రమే రేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇదండి ఈ ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి సైకాలజీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు కూడా మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్లో తెలుగు పేపర్ని కూడా అప్లోడ్ అయితే చేశాను. తెలుగు మనకి 5th రోజు ఉన్నటువంటి మార్నింగ్ షిఫ్ట్ పేపర్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. మీకు ఇక్కడ టిక్ మార్క్స్ అనేది గ్రీన్ కలర్లో ఉన్నది కరెక్ట్ ఆప్షను. మీ యొక్క రెస్పాన్స్ షీట్లో మీరు పెట్టిన ఆన్సర్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఆప్షను ఇక్కడ ఉన్న ఆప్షన్ అనేది మీరు కరెక్ట్గా ఉంటే మీకు 1 మార్క్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ఆ విధంగా అయితే చెక్ చేసుకొని మీ యొక్క స్కోర్ అనేది మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ అనేది రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకి మనకి 75 మార్క్స్ అనేది రావాలి. పీడబ్ల్యూఎఫ్ వాళ్ళకి కూడా 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు కీ అనేది చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇనిషియల్ కీలో ఉన్న ఆన్సర్స్ మీ యొక్క రెస్పాన్స్ షీట్లో ఉన్న ఆన్సర్స్ కూడా తప్పుగా ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి. ఏదైతే మీరు ఇనిషియల్ కీలో ఉన్న ఆన్సర్ని మీరు పరిగణలోనికి తీసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి సైకాలజీ క్వశ్చన్స్కేమో మీరు తీసుకోవాల్సింది తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసినటువంటి సైకాలజీ బుక్, సైకాలజీ అది పెడగాజీది అయితే అన్నీ కలిపి మనకి ఇవ్వడం అయితే జరిగింది కదా. ఆ పేపర్ అనేది ఆ బుక్ అనేది తీసుకొని రెఫరల్గా తీసుకోండి. మిగతా బీఈడీలో ఉన్నటువంటి సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి ఆ బుక్ కూడా తీసుకుంటే సరిపోతుంది. ఇక ఏదైనా పబ్లికేషన్స్ మాత్రం యాక్సెప్ట్ అనేది చెయ్యరు. మీరు ఒకసారి అయితే చూడండి. మీకు తెలిసినటువంటి సార్లు ఎవరినైనా అడిగి ఏమైనా క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉంటే కినా మీరు చెక్ చేయండి. వాళ్ళని కూడా అడిగి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ రేజ్ అయితే చేయండి. అబ్జెక్షన్ రేజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఆప్షన్ ఐడిని ఎంటర్ చేయండి. ఇనిషియల్ కీలో ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఉంది, మీరు రాంగ్ అనుకుంటున్న ఆప్షన్ ఏది ఉంది అనేది చెక్ చేసుకోండి. ఎప్పుడంటే ఒకసారి మనకి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి కొన్నిటికి, కొన్ని వాటికి ఆన్సర్స్ ఏంటంటే 2 కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి అబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఆప్షన్స్ అనేది ఆ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. అలా రేజ్ చేయాలి. మీరు క్వశ్చనే రాంగ్ ఉన్నా కానీ రేజ్ చేయొచ్చు. మీరు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నా కానీ రేజ్ చేయొచ్చు. అబ్జెక్షన్స్ ఏ క్వశ్చన్స్కి రేట్ చేయాలి అని అంటే దాని గురించి చెప్తున్నానండి. మీరు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ ఉన్నా రేట్ చేయొచ్చు, క్వశ్చన్ రాంగ్ ఉన్నా రేట్ చేయొచ్చు, క్వశ్చన్లో ఆన్సర్ మిస్టేక్స్ ఉన్నా కానీ రేట్ చేయొచ్చు, 2 ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నా కానీ మీరు ఆ క్వశ్చన్ అనేది రేట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు మీ షిఫ్ట్లో అబ్జెక్షన్స్ రేట్ చేసిన దాన్ని బట్టి మీకు మార్క్స్ అనేది యాడ్ అనేది చేస్తారు. అది కన్ఫామ్ అనుకుంటేనే మనకు మార్క్స్ యాడ్ అవుతాయండి. కన్ఫామ్ కాకపోతే యాడ్ కావు. చాలామంది అడుగుతున్నారు, మనకి క్వశ్చన్ అనేది మీకు రాంగ్ ఉండిందనుకోండి,
అందరికి అబ్జెక్షన్ రేజ్ చేయకపోయినా మార్క్స్ ఇస్తారా అందరికంటే, మీకు అబ్జెక్షన్ రేజ్ చేసిన వాళ్ళకే ఇస్తారా, అందరికి ఇస్తారా అనేది అడుగుతున్నారు. అందరికీ ఇస్తారండి. ఒకసారి మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, మీరు అబ్జెక్షన్ రేజ్ చేసినా రేజ్ చేయకపోయినా కానీ అందరికీ మార్క్స్ అనేది యాడ్ అయితే అవుతాయి. మ్యాక్సిమం అబ్జెక్షన్ రేజ్ చేయండి, ఎందుకంటే బయట వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేయడానికి రాదు. ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు మాత్రమే రేజ్ చేయడానికి వస్తుంది. కాబట్టి మీరు అబ్జెక్షన్ రేజ్ చేయండి. రేజ్ చేసి సబ్మిట్ చేయండి. మీరు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నది రేజ్ చేసి సబ్మిట్ చేయండి, మార్క్స్ వస్తాయి. ఇక మనకి ఇందులో 3 షిఫ్ట్లు అయితే జరిగాయి. సోషల్ పేపర్కి సంబంధించి మీకు 3 షిఫ్ట్లలో జరిగాయి కాబట్టి 10th 11th రోజు 2 రోజులు కూడా జరిగాయి కాబట్టి దీనికి సంబంధించి 3 షిఫ్ట్లలో సోషల్ పేపర్ జరిగింది కాబట్టి మీకు నార్మలైజేషన్ మెథడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. నార్మలైజేషన్లో మీకు మార్క్స్ అనేది పేపర్ ఈజీగా ఉంది లేకపోతే హార్డ్గా ఉంది, ఏ షిఫ్ట్లో అయినా హార్డ్గా ఉంటే ఆ పేపర్కి మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈజీగా ఉన్నటువంటి పేపర్కి మార్క్స్ లెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మనమే ఏ విధంగా చెప్తాము అని అంటే, ఫస్ట్ నార్మలైజేషన్ మెథడ్లో ఆ షిఫ్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఎంతమంది చేయగలిగారు అనే దాన్ని బేస్ చేసుకొని ఆ షిఫ్ట్లో ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అనే పేపర్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా సరే మీరు హార్డ్గా ఉన్న పేపర్లో ఎక్కువ మంది ఆన్సర్స్ చేయలేరు. అంటే మనకి ఒక 1000 మెంబర్స్ దాన్ని చేశారనుకోండి, క్వశ్చన్ పేపర్ రాశారనుకోండి, అందులో మినిమం 40% మెంబర్స్ అయినా కానీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారనుకోండి 40 మార్క్స్కి, ఆ పేపర్ అనేది ఈజీగా ఉన్నట్టు. కొన్ని పేపర్స్ అనేది 30 మార్క్సే చేశారనుకోండి ఇంకొక షిఫ్ట్లో వాళ్ళు, అది అనేది లెస్. ఆ విధంగా మనకి నార్మలైజేషన్ మెథడ్ అనేది అప్లికబుల్ చేస్తారు. అందుకని ఈజీగా వచ్చిన వాళ్ళవి, హార్డ్గా వచ్చిన వాళ్ళవి ఎన్ని మార్క్స్ మనకి బ్యాలెన్స్ అవుతున్నాయి, ఇప్పుడు 30, 40 10 మార్క్స్ బ్యాలెన్స్ అవుతున్నాయి కదా, 10లో మీకు దాంట్లో నుంచి మీకు 1 or 2 మార్క్స్ అనేది పర్సంటేజ్ తీసి దీంట్లో యాడ్ చేస్తారు. ఆ విధంగా మీకు ఎక్కువ యాడ్ అనేది కావండి, 1 or 2 మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయి. చాలామంది ఎక్కువ మనకి 10 మార్క్స్ అట్లా అనేది యాడ్ చేయడం అనేది కాదు. 2 మార్క్స్ 3 మార్క్స్ ఇప్పటి వరకు నేను చూసినటువంటి టెట్ అయినా డిఎస్సి అయినా కానీ అన్ని షిఫ్ట్లలో వాళ్ళు మార్క్స్ యాడ్ అయినవి చూసాను నేను. ఇప్పుడు మనకి 4 టెట్లకు సంబంధించి పేపర్ అనేది నేను అప్లోడ్ అయితే చేస్తున్నా కదా, ఈ 4 టెట్లలో మనకి మార్క్స్ అనేది యాడ్ అయ్యింది 2 మార్క్స్ 3 మార్క్స్, లాస్ట్ 5 or 6 మార్క్స్ దాకా అయితే కొన్ని షిఫ్ట్లకి యాడ్ అయ్యాయి. ఎందుకంటే ఆ పేపర్లో అనేది కొన్ని క్వశ్చన్స్ కూడా మిస్టేక్ ఉండడం వల్ల అలాంటి వాళ్ళకి ఎక్కువగా యాడ్ అయినాయి మార్క్స్. అందుకనే అలా యాడ్ అయినాయి కాబట్టి మీకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ అయితే ఎక్కువగా పెట్టుకోకండి. ఎక్కువ మార్క్స్ అనేవాళ్ళు ఇన్ సర్వీస్ తక్కువ అంటే మనకి 2 మార్క్స్ 3 మార్క్స్ కంటే ఎక్కువ యాడ్ అయితే కావు. మీకు బార్డర్లో ఉంటారు కదా కొంతమంది, 75కి 89కి 55 59 58 అలా వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు 1 or 2 మార్క్స్ యాడ్ చేయొచ్చు కాబట్టి మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. అందుకని ఈ నార్మలైజేషన్ మెథడ్ వల్ల కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమందికి మైనస్ అవుతుంది. మీరు ఇప్పటికైనా అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ డిఎస్సి పేపర్ అయినా సరే, టెట్ పేపర్ అయినా సరే, ఏ డిస్టిక్ ఆ డిస్టిక్కి పేపర్ పెట్టే ఇది పాసిబుల్ చేసేటట్టు మీరు గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకొని వెళ్ళాలి. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మనకి డిఎస్సి రాబోతుంది. డిఎస్సిలో కూడా మీకు ఇలాగనే నార్మలైజేషన్ చేసి లాస్ట్ డిఎస్సిలో కూడా చాలామంది జాబ్స్ అయితే మిస్ అయ్యారు. తెలంగాణలో మనకి ఏ విధంగా ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ కండక్ట్ చేస్తున్నారో అదేవిధంగా ఏపీలో కూడా కండక్ట్ చేయాలి అని చెప్పేసి మీరు గవర్నమెంట్ దృష్టికి అయితే తీసుకొని వెళ్ళండి. దాన్ని సానుకూలంగా లోకేష్ దృష్టికి తీసుకొని వెళ్తే పాసిబుల్ అయితే మనకి ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ టెట్ అయినా సరే, డిఎస్సి అయినా సరే అదేవిధంగా నిర్వహించాలి అని మనము ఫోర్స్ చేస్తే వాళ్ళు అదేవిధంగా నిర్వహిస్తారు. మనకి ఎవరికి అన్యాయం అనేది జరగదు, అందరికీ ఈక్వల్గా మార్క్స్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది. అందుకని మీరు సాధ్యమైనంత వరకు మీరు
మీకు తెలిసిన వాళ్ళు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ దృష్టికైతే తీసుకొని వెళ్ళండి. విద్యార్థి సంఘాల దగ్గరికి కూడా మీరు ఉద్యోగ సంఘాల దగ్గరికి తీసుకొని వెళ్ళినా కానీ వాళ్ళు మీకు న్యాయం చేస్తారు. ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు పరిశీలించి మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది అయితే ట్రై చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే ఇష్యూని తీసుకొని వెళ్ళండి. దాని గురించి ఆలోచించి మనకి నెక్స్ట్ డిఎస్సికైనా ఒకే డిస్ట్రిక్ట్ ఒకే పేపర్ అనేది పెట్టే ఛాన్స్ అయితే మనకి దక్కుతుంది. టెట్ ఈసారి జరగబోయే టెట్‌కి కూడా మనకి అదే విధంగా పెడితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతూ ఉంటది అందరికీ. మార్క్స్ పోతాయేమో అనే టెన్షను, కలుస్తాయనే టెన్షన్ ఏది అర్థం కాకుండా ఉంటుంది. ఫైనల్‌కి వచ్చేంత వరకు మనకి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపు మనకి రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అందరూ కూడా చూసుకోండి. ఈ మంత్ ఎండింగ్‌కి రిజల్ట్ అనేది వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ అనేది అక్టోబర్‌లో రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి. ఇదే కంటిన్యూషన్ చేయండి. డిఎస్సిలో కూడా 3000 పోస్టులతో మనకి డిఎస్సి కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీరు డిఎస్సిని కూడా ఇదే విధంగా చదివితే మీరు డిఎస్సి కూడా క్వాలిఫై అవుతారు. మీకు క్లాసెస్ కూడా ఛానల్లో ఉంటాయి. ప్రీవియస్ పేపర్సు, సిలబస్ కూడా ఛానల్లో ఉన్నాయి. మీకు ఐకార్డ్‌లో ఇస్తాను. తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. ఇది టీజీ తెలుగు వెలుగు ఛానలు. ఈ ఛానల్ కూడా మాదే. 2 ఛానళ్ళు కూడా మావే కాబట్టి రెండిట్లలో మేము అప్లోడ్ చేస్తాము. మీరు రెండిటిని కూడా ఫాలో అవ్వండి. మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇదండి వీడియో. ఇక మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఇంపార్టెంట్ బుక్స్‌ని కూడా నేను ట్యాగ్ చేస్తాను డిఎస్సికి, టెట్‌కి. అవి మీరు తీసుకొని చదువుకోవడానికైతే ట్రై చేయండి. ప్రీవియస్ పేపర్స్ డిఎస్సి సిలబస్ కూడా సోషల్‌ది తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి మీకు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని మీరు ఆ లింక్‌ని క్లిక్ చేస్తే మీరు ఆ ఛానల్‌లోకి వెళ్ళిపోతారు. ఆ ఛానల్‌లో వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇదండి వీడియో. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీకేదైనా ఇనిషియల్‌కి కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నేను మీకు ఆహ్, ఆ పేపర్ అనేది డౌన్‌లోడ్ చేసి మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.